కర్గ్ దీవిలో జనావాసాలు తక్కువ. ఇరాన్ దగ్గర ఉన్నట్టు కర్గ్ దీవిలో 90% అక్కడ ఇవున్నాయి ఆయుధ క్షేత్రాలు. అంటే మిస్సైళ్ళు గావచ్చు, రాకెట్ లాంచర్లు గావచ్చు, ఇట్లాంటియన్నీ ఉన్నటువంటి ప్రదేశాలు అక్కడ బోలెడన్నున్నాయి. అండర్ గ్రౌండ్‌లోనే ఉంటాయి. ఆయిల్ క్షేత్రాలు పైకే కనబడుతుంటాయి అక్కడ. ప్రపంచానికి చూపించింది ఆయిల్ క్షేత్రాలు. కానీ అక్కడంతా గూడా ఒక ఆయుధగారం కిందన ఏర్పాటు జేసింది. అమెరికా దాన్ని అంచనా వేసింది, పసిగట్టింది, దారుణమైనటువంటి దాడి చేసింది. ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టమైన సందేశం, సంకేతం ఇచ్చాడు. మేము మీ ఆయిల్ క్షేత్రం జోలికి పోలేదు. కేవలం ఆయుధగారాలు మాత్రమే ధ్వంసం చేస్తున్నాం. ఇది సందేశం గుర్తుపెట్టుకోండి అని. అంటే మీరు కూడా కావాలంటే ఆయుధగారాల మీద దాడి చేయండి. కానీ ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేయొద్దు. ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేస్తే పెను ప్రమాదం ఏర్పడుతుంది అన్నటువంటి సంకేతం ఇచ్చాడు. మరి అది అర్థం చేసుకుంటుందా లేదా చూడాలి.